నోటిఫికేషన్ ఇస్తే నేను మళ్ళీ గవర్నమెంట్ అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, 55 జీవోను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మీరు ఉన్న ప్రొఫెసర్లు, రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్. ఇది విద్యార్థుల గురించి, విశ్వవిద్యాలయాల గురించి. మనం ఇట్లనే మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇంకో 1000 ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈ రోజు మీరు వీసీ గారు, వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈ రోజు 100 ఎకరాల భూమిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులము. తెలంగాణ 2015లో 11 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ కి ఇస్తా అంటే గొడవ పడి రచ్చ చేస్తే దగ్గర కూడా రాలేదు సార్. మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు. మీరు ఎందుకు అడుగుతలేరు? ఆ రోజు మా వీసీ అడిగిరు, ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు, ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేసిరు. మీరెందుకు కాముషా ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్. మీరు కూడా అదే విధంగా పోరాడాల్సిన అవసరం. మేము శాంతియుతంగా 19 ఆర్టికల్ ప్రకారం ఏ విధంగా శాంతియుతంగా చేస్తున్నాము. దాన్ని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారని సార్ మీరు సహకరించలేదు. ఏది ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. మేము శాంతియుతంగా 19 ఆర్టికల్ ప్రకారం ఏదైతే మాకు స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛ ప్రకారం మేము శాంతియుతంగా కూడా ఇస్తున్నాం. ఎక్కడ కూడా మీ అంతా రీసెర్చ్ స్కాలర్స్, పరిశోధక విద్యార్థులు మీ అందరం కూడా. కాబట్టి మా ల్యాండ్ మాకు కావాలని మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం. సార్ పోలీసులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తాం. పోలీసులు రక్షకులు మా అందరికి కూడా, మా అందరికి కాపాడేవాళ్ళు, ల్యాండ్ కాపాడేవాళ్ళు. మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే మేము ఏమనలేదు, కానీ మీరు మేము మాట్లాడదలుచుకోండి. మీరు అరెస్ట్ చేసుకోండి. మీరు ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ కోసమే అప్పుడు కేసీఆర్ కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తారో చేసుకోరు, మేము కానలేదు. కానీ మేము ఏబీవీపీ నుండి మాత్రము విశ్వవిద్యాలయాల కోసం పనిచేస్తాం. మా భూములను మేము కాపాడుకుంటాం. ఆలోచన చేయండి సార్. మాలాంటి వందల మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైంది. పరిషత్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలో జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది విశ్వవిద్యాలయంలో. ఇప్పటికైనా ప్రభుత్వము మొండి నిద్ర నుంచి లేచి విశ్వవిద్యాలయాలు విద్య పైన కృషి చేసి విద్యార్థులకు చైతన్యవంతులు చేసేగా విధంగా ప్రోత్సహించాలి తప్ప మరొకటి కాదని ఈ రోజు 10 ఏళ్ల పాటు ఈ రోజు విశ్వవిద్యాలయాలపై వివక్ష కొనసాగింది. ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి, విద్యార్థుల నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్న క్రమంలో ఈ రోజు నెల రోజులు గడవక ముందే ఈ రోజు మొండి ప్రభుత్వము మాది కూడా రాక్షస పాలన అని చెప్పి ఈ రోజు ప్రభుత్వము ఈ 55 జీవోను తీసుకొచ్చింది. ఈ విశ్వవిద్యాలయాలు హార్టికల్చర్, అగ్రికల్చర్ యూనివర్సిటీకి 1000 ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ ఇందులో 100 ఎకరాలు హైకోర్టు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రోజు మనం న్యాయం కోసము మెట్లాకాల్సిన న్యాయస్థానాలు ఈ రోజు ఇక్కడ కోర్టు పెడితే మేము ఎక్కడికి పోవాలి? విద్యార్థుల సమస్యలు, విశ్వవిద్యాలయాల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు విద్యార్థి లోకం ఉంది. ఇప్పటికైనా ఈ జస్టిస్ గాని, సీఎం రేవంత్ రెడ్డి గాని మేల్కొని విద్యార్థుల నాణ్యత గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి, విద్యార్థుల జీవితంలో మెరుగైన విద్య అందే విధంగా చట్టాలు చేయాలి తప్ప ఈ రోజు భూములను, యూనివర్సిటీ బ్లాక్ గ్రాంట్స్ ను పెంచాలి, యూనివర్సిటీకి ల్యాండ్స్ కేటాయించాలి. కానీ ఈ రోజు కేవలం విశ్వవిద్యాలయాలను మరుగుపరిచే విధంగా ఈ రోజు చేయడం సిగ్గుచేటు. వెంటనే తక్షణమే ఈ యొక్క జీవోని అంటే రద్దు చేయకపోతే ఏబీపీ రానున్న రోజులలో అన్ని యూనివర్సిటీల బంద్ ప్రకటిస్తుంది. అదే విధంగా గ్రామాల నుండి రైతన్నకు ఈ రోజు పెట్టుబడికి గిట్టుబాటు ధర, లాభసాటి ధర వచ్చేదే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ పుణ్యమా అని ఇలాంటి విశ్వవిద్యాలయాలను ఈ రోజు అన్యక్రాంతం చేస్తే ఊరుకోబోమని రాష్ట్ర వ్యాప్తంగా రేపే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ ఇల్లు ముట్టడించడానికి కూడా ఏబీపీ పూనుకుంటుందని హెచ్చరిస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉండే ల్యాండ్, విశ్వవిద్యాలయానికి సంబంధించిన ల్యాండ్ 100 ఎకరాలను ఈ రోజు గవర్నమెంట్ 55 జీవోను వెంటనే రద్దు చేయాలని. ఎందుకోసం అంటే ఈ రోజు అగ్రికల్చర్, హార్టికల్చర్
ఈ యొక్క యూనివర్సిటీ ఈ రోజు రైతన్న దేశము, రైతే మా రాజు అని చెప్పి భావించే దేశం కానీ తెలంగాణ రాష్ట్రం. అలాంటి విశ్వవిద్యాలయంలో ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి పరిశోధనలు, ప్రొఫెసర్లు పరిశోధనలు చేసేదే మట్టిలో దిగి రైతు పెట్టుబడి పెట్టేదానికి లాభసాటి ధర, గిట్టుబాటు ధర వచ్చేదే ఈ రోజు విద్యార్థులు ప్రతి ఒక్క రైతుకు మేలు చేసే విధంగా ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది. ఇలాంటి యూనివర్సిటీకి దాదాపు 1000 ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈ యూనివర్సిటీలకు వెళ్లే 100 ఎకరాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. దేనికి పరిణామం అంటే విశ్వవిద్యాలయాలను అన్యక్రాంతం చేయడానికి, విశ్వవిద్యాలయాలను మరుగుపరచడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో ఈ రోజు వివక్షకు గురైంది విశ్వవిద్యాలయాలు, వివక్ష గురైంది విద్య. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అదే పోతే కేసీఆర్ ఏదైతే కుక్క బతుకుతున్నాడో అదే విధంగా సీఎం ను కూడా రేవంత్ రెడ్డి కూడా అదే కుక్క పాలవుతాడు. అతను మర్రశాసనం, తన ప్రభుత్వ మర్రశాసనాన్ని తానే రాసుకుంటున్నాడని తెలియజేస్తున్నాం. వెంటనే తక్షణమే 55 జీవోను వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు అవసరమైతే విశ్వవిద్యాలయానికి 1000 ఎకరాలు బ్లాక్ గ్రాంట్స్ ను కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ముట్టడించైనా, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా, ఈ రోజు జస్టిస్ ఇల్లు అయినా ముట్టించైనా ఈ రోజు ఈ జీవో వెనక్కి తీసే వాకు ఏబీపీ ఊరుకోదని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. Viva!